బాబు గోగినేని గారు బాబు గోగినేని గారు చెప్పండి. దశాబ్ద కాలమే సమయం ఉంది. సో డెవలప్మెంట్ బాగా జరగాలి, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ పని గంటలు ఎక్కువ చేయాలన్నారు. సో ఆయన కన్వే చేయాల్సిన పాయింట్ ఒకటి అయినప్పటికీ కూడా సెకండ్ లైన్లో ఆయన కాస్త ఇంట్లో ఉన్న విమెన్ని కాస్త తక్కువ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే తప్పకుండా మన అందరం ఇప్పటికంటే ఎక్కువ చేయాలండి, మన దేశాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలండి. ఆయన ఏదో 90 గంటలే అన్నాడు, వారంలో 168 గంటలు ఉంటాయి మేడం. 168 గంటలు పని మీరు ఎంకరేజ్ చేస్తే చేస్తున్నారు. 168 గంటలు పనిచేస్తే భారతీయులందరూ భారతదేశాన్ని ఇలాన్ మస్క్ తో పాటు మార్స్ దాకా తీసుకెళ్తారు. జనాభా కూడా సగం తగ్గించవచ్చు. This fellow is a misfit. This fellow is a useless fellow. He cannot be allowed to do this. పుల్లారావు గారు ఏదో మర్యాద కోసం అతనితో రిజైన్ చేయాలన్నారు. రిజైన్ కాదండి, జైల్లో పెట్టాలండి. ఇట్లాంటి నో అపాలజీ. వై ఇస్ దేర్ అన్ అపాలజీ? జైల్లో పెట్టాలి. ఇప్పుడు 1597లో స్పెయిన్లో అప్పటి రాజుగారు చట్టం పాస్ చేశారు. ఏంటంటే 8 గంటలు పని, 8 గంటలు రెస్ట్, 8 గంటలు రీక్రియేషన్ అని 1597లో ఆయన చెప్తే 1850లో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఈ స్టోన్ మేసన్స్కి 8 అవర్స్ వర్క్, కార్ల్ మార్క్స్ మిగతా వారు. అసలు ఇంగ్లాండ్లో రాబర్ట్ ఓవెన్ అనే ఆయన అసలు హీ వాజ్ హిమ్సెల్ఫ్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన 8 అవర్స్ ఉండాలి, 8 అవర్స్ కంటే ఎక్కువ చేయకూడదు అన్నారు. ఎప్పుడు అన్నారు? పిల్లలతో 12 గంటలు పని చేయించే సమాజంలో అట్లా ఉండకూడదు అని చెప్పారు. అంటే నేను 1500s నుంచి డెవలప్మెంట్ ఎందుకు ట్రాక్ చేస్తున్నానంటే, హ్యూమన్ సివిలైజేషన్లో స్టాండర్డ్స్ పెరిగినాయి. పిల్లలతో పని చేయించకూడదు, బానిసలు ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళకి వారి జీవితం పైన వారికి కొంత కంట్రోల్ ఉండాలి. దే షుడ్ ఎంజాయ్ లైఫ్. మనం పుట్టింది మన కోసమే, ఇంకొకటి కోసం కాదు, ఉడిగం చేయటానికి కాదు. భారతదేశంలో వెట్టి చాకరీ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో దిస్ యూజ్లెస్ ఫెలో కమ్స్ అండ్ సేస్ 90 గంటలు పని చేయాలా? ఎందుకు చేయాలరా 90 గంటలు? మేము మనుషులమా, మేము జంతువులమా? ఏమనుకుంటున్నాం? చూడండి, మీరు అన్నారు ఇందాక లెక్కలో వారానికి 90 గంటలు పని చేయాలంటే 13 గంటలు పర్ డే. ఎప్పుడండి 13 గంటలు? వారానికి 7 రోజులు పని చేస్తే, వారానికి 6 రోజులు పని చేస్తే రోజుకు 15 గంటలు, వారానికి 5 రోజులే పని చేస్తే రోజుకు 18 గంటలు. ఏమనుకుంటున్నారు? Are we chattel? Are we people? Who are we? అని ప్రశ్న తప్పుగా వేస్తున్నాం. మనం ఎవరు అన్న దాంట్లో అనుమానం లేదు, వాడెవడు అన్న దాంట్లోనే అనుమానం. వాడు మనిషి కాదు. ఇప్పుడు సాటి మనిషి శ్రమ మీద బతకాలనుకోవటం క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఉంది. దాంట్లో ఎఫిషియన్సీ రావచ్చు. కానీ ప్రొటెస్ట్ చేయంగానే మీరు ఇందాక అన్నారు కదా, పుల్లారావు గారు కూడా దాన్ని పికప్ చేశారు. నేషన్ బిల్డింగ్ కోసం ఇట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద మ్యాండేట్ ఫర్ ద లాస్ట్ 8 decades అని కంపెనీ తన క్లారిఫికేషన్ ఇచ్చింది. జస్ట్ ఫర్ క్యూరియాసిటీ, వీళ్ళ రికార్డ్ ఏంటని చూస్తే రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన ఏమన్నారంటే, ఈ చెన్నై తాడా హైవే, ఎల్ఎన్పి హాలోల్ హైవే విషయంలో వాళ్ళు 8,000 కోట్ల రూపాయల లోన్స్ ఎగ్గొడతారు, అది ఎన్పిఏలు అవుతాయి, జాగ్రత్త అని రాజ్యసభలో వార్నింగ్ ఇచ్చారు. తర్వాత 10 ఏళ్ల క్రితం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ ఉంది కదండి, SFI, ముంబైలో కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఏమొచ్చిందంటే, వీళ్ళు 1,000 కోట్ల రూపాయలు పన్నులు ఎగ్గొడుతున్నారు. తర్వాత జిఎస్టి గఫ్లాలు వీళ్ళ సబ్సిడియరీస్ చేస్తున్నారు అని జీ మీడియా పైనను, ఎల్ఎన్టీ పైన
ఇన్వెస్టిగేషన్ అనకూడదు, బట్ వెరిఫికేషన్ ఎక్సర్సైజ్ అని జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తే ట్యాక్స్ అథారిటీస్ చేశారు.